For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. గురువుగారు, అమ్మవార్లకి ఎక్కువగా ఈ బలి అనేది ఇస్తారు కదా, ఈ బలి అనేది ఇవ్వవచ్చా? అసలు జంతు బలి అనేది ఇవ్వవచ్చా? అసలు ఉందా అది? పురాణాలు చెబుతున్నాయి అంటే పురాణాలు చెప్పింది మనం ఏం చెయ్యం కదండి. ఎందుకంటే మనం బాగుపడిపోతే ఎట్లా? ఇంకొక మాట, అమ్మవారికి నేను చాలా చుట్లు చూస్తూనే ఉంటాం. గ్రామ దేవతలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ మేకలని, గొర్రెలని, కోళ్ళని ఇస్తూ ఉంటారు. అసలు ఆవిడ అమ్మ అయితే బలిహరణ కోరదు, పిశాచి రాక్షసి దయ్యం అయితే ఆవిడ బలిహరణ కోరుతుంది. మరి వీళ్ళందరూ బలిహరణ ఇస్తున్నారంటే ఆవిడ పిశాచి అనుకొని ఇస్తున్నారా, రాక్షసి అనుకొని ఇస్తున్నారా, దయ్యం అనుకొని ఇస్తున్నారా? అది వాళ్ళకే తెలియాలి. లోకక్షేమంకరి అంటే లోకక్షేమంకరి అయినటువంటి తల్లి రక్తాన్ని కోరుతుందా? కోరదు. తల్లి అంటే మీకు నాకు వెనకి అన్నిట్లకి అందరికీ తల్లే కదా. మరి అందరికీ తల్లి, లోకక్షేమంకరి అయినటువంటి తల్లిగా మనం భావించినప్పుడు ఆవిడ రక్తాన్ని కోరుతుందా? కోరదు. మరి ఎందుకు ఇస్తున్నారు? మా వంశాచారం అండి అంట. మీ వంశాచారంలో చేసినవన్నీ మీరు చేస్తున్నారా? చేయట్లేదు. అంటే నీకు ఇష్టమైంది నువ్వు చెయ్యాలనుకున్నావు, నువ్వు తినాలనుకున్నావు, దానికి అమ్మవారి పేరు పెట్టుకున్నావు, అంతేనండి. ఎందుకంటే ఎవరికి ఇస్తారు ఈ యొక్క జంతు బలులు? భూత ప్రేత పిశాచ గణాలు ఉంటాయి. ఆ భూత ప్రేత పిశాచ గణాలకి బలిస్తూ ఉంటారు. తర్వాత మరి కొంతమంది అడిగారు కొన్ని ప్రశ్నలు. కాళికా అమ్మవారికి మెల్లో కపాలమాల ఉంటుంది కదండి అని. అవును, కాళికా అమ్మవారికి కపాలమాల ఉన్నంత మాత్రం ఆమెకి జంతువులు ఇవ్వని రక్తం అడిగిందని నిన్న అడగలేదు. ఎందుకు ఆవిడ మరి కపాలమాల వేసుకుంది? ఆవిడ లోకానికి భయంకరంగా కనిపిస్తుంది. అంటే భూత ప్రేత పిశాచగణాలందరికీ కూడా ఆవిడ ఉగ్ర రూపంలో చాలా క్రౌర్యంగా, క్రూరాత్మకంగా ఆవిడ మార్చుకొని తన భక్తుల్ని కాపాడాలని చెప్పి అమ్మైనప్పటికీ కూడా రాక్షసంగా ఈ పిశాచగణాలకు కనిపిస్తుంది. నా పిల్లల జోలికి వస్తే నేను ఊరుకోను, ఇగో ఇలా ఉంటా నేను అని చెప్పి. దీనికి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మవారి మెల్లో కపాలాలు వేసుకుంది కాబట్టి ఆవిడ మాంసం తింటుంది, రక్తం తాగుతుంది అని చెప్పి. ఇది మనకు బుద్ధి జ్ఞానం అనేటువంటిది మనకు ఉండాలండి. ఈ బుద్ధి జ్ఞానం అనేటువంటిది మనకు ఉండాలి. రక్తమేగా అడిగింది. అంటే నాకు ఈ జంతు రక్తం కావాలని అడిగిందా? కాదు కదా, రక్తమేగా అడిగింది. నిన్ను అడిగిందిగా, చెవులో చెప్పిందిగా వచ్చి. మరి వేలకి కోసుకో ఆ రక్తం. ఏ అంటే నీకు నొప్పి పుడుతుందా? అవును గురుగారు, రక్తమే అడిగింది. మరి బ్లేడ్ పెట్టి ఇలా కోసుకో, అమ్మవారి దగ్గర చుక్కల నొక్కు, ఓ చుక్క వదిలిపెట్టు, మరి నీకు నొప్పి పుడుతుందా? అంటే ఒక జంతువునైతే హింసాత్మకంగా, క్రూరంగా దాన్ని చంపేయచ్చా? ఒక మాట చెప్తానమ్మా, ఇవన్నీ కూడా కాదు. ఆ గుళ్ళో దేవత శక్తి లేదు, ఉపయోగం లేదంటే ఒకడు వెళ్దు. అవును గురుగారు, ఆ గుళ్ళో దేవత అమోఘమైన శక్తి ఉంది. ఏదన్నా బలిస్తే బ్రహ్మాండం అనగానే తెల్లవారిలోపు 100 మేకల్ని బలిస్తారు. అవును గురుగారు, నువ్వు బలిహరణ అమ్మవారికి ఏదో బలిచ్చినంత మాత్రాన నీకేం వరగదమ్మా. మరి బలివ్వడం అంటే ఏంటి? కూష్మాండైర్జుహుయాత్, రక్తాన్నము అని అంటారు. మీకు లలిత సహస్రం గురించి ఐడియా ఉంది కదండి. వీరు ఎందుకు పడతారు ఇటువంటి వెధవుల పనికి నాకు తెలియదండి. వీళ్ళు బ్రతుకుండటమే మహా దారుణం అంటాను నేను. ఎందుకంటే రక్తవర్ణామాం సనిష్ఠా గుడా నప్రేతమానస అని చెప్పి లలిత సహస్రం చెప్తే మొన్న చూశాను నేను. రక్తవర్ణ మాంసనిష్ట చెప్పారు కదండి, అమ్మవారికి రక్తం అంతా ఇష్టం, మాంసం అంతా ఇష్టం అని చెప్పి పెట్టారు కొంతమంది పనికిమాల వెధవులు. రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస అంటే రక్తవర్ణం అంటే ఏంటి? పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి, అది రక్తవర్ణంగా మారుతుంది. మాంసనిష్ట గుడాన్న ప్రీతమ, మాంసనిష్టము అంటే అల్లం ముక్క. గుడాన్న ప్రీతమానస అంటే పాలు కలపకుండా అన్నంలో బెల్లము నెయ్యి కలిపి పెట్టేది, బెల్లమన్నం. అది ఈ 3 అక్కడ చెప్పబడింది. దానికి మన వాళ్ళని దౌర్భాగ్యంతో ఏం చేశారండి అంటే విచక్షణ లేదు. నేను పట్టిన కుందేలకు 2 కాళ్ళు, అది గంటకు 1000 కిలోమీటర్లు పరిగెడుతుంటే ఒప్పుకు సావాలి మనం. అట్లా ఉంది వాతావరణం అంతా. మరి రక్తాన్నం బలివ్వాలి. రక్తాన్నం అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్గా మినప్పిండి పెరుగులో వేసి బలివ్వాలి. 2 రక్తాన్నం అనగా అన్నంలో కుంకుమ కలిపి బలిహరణ ఇవ్వాలి. 3 కూష్మాండ బలి అంటే గుమ్మడికాయని. ఇక 4 నిమ్మపండు, ఏమి దొరక్కపోతే. ఇప్పుడు ఏమైందండి? మొత్తం సమూలంగా కొట్టుకుపోయింది. బలి అమ్మవారికి మొక్కుకున్న మేకపోతే ఇస్తాను.
అంటే నువ్వు మేకపోతును కనుక అమ్మవారికి బలి ఇవ్వకపోతే నీ ఇంటికి వచ్చి నీ గొంతు మీద కత్తి పెట్టి కూర్చుంటుంది ఆవిడ. రమ్మని చెప్పి అలానే వస్తుంది చూద్దాం. అప్పుడు ఆమెను అడుగుదాం, నువ్వు అమ్మవారివా, దయ్యానివా, రాక్షస పిశాచివా అడుగుదాం. నువ్వు అమ్మవైతే నా పేక ఎందుకు పట్టుకున్నావు? నేను నీకు గొర్రెనో మేకనో ఇస్తాను, ఇవ్వలా, నా పేక ఎందుకు పట్టుకున్నావు అంటే నీకు బిడ్డ కదా అది అంటే నువ్వు రాక్షసువా అడుగుదాం. అమ్మవారు రాలేదు అంటే నువ్వు ఇస్తా అన్న ఆవిడకి నచ్చట్లేదు కాబట్టి ఆవిడ రాలేదు. తెలుసుకుందాం రండి. కేవలం కూడా అమ్మవారి పేరు చెప్పి నువ్వు తినటం కోసం ఆమెను అడ్డం పెట్టుకున్నావు. తినటం కోసం ఆమెను అడ్డం పెట్టుకుని నువ్వు చేసినటువంటి నీచమైన అకృత్యమైన పని, దానికి అంతకంత అనుభవిస్తావు. నువ్వు తినాలనుకుంటే తిను, ఆవిడ పేరు చెప్పుకోవడం దేనికి? ఇప్పుడు నువ్వు వీరబ్రహ్మం గారి గురించి తెలుసు కదండి. మరి ఆ వీరబ్రహ్మం గారు పోలేరమ్మ దగ్గర వీళ్ళు మేకపోతును బలిస్తానంటే వద్దంటారు. ఆయన వాళ్ళు ఏమంటారు, అమ్మవారికి కోపం వస్తుందంటే అమ్మవారికి కోపం వస్తే నేనే అమ్మవారికి ఇదైపోతాను అని చెప్పి పోలేరు అనగానే అమ్మవారు రాగా ఆవిడ లోక క్షేమంకరి అమ్మా, క్షామంకరి కాదుగా. క్షామం అంటే మొత్తం నాశనం చేసేది కాదుగా. ఎప్పటికప్పుడు మన దగ్గర ఉంటారు చాలామంది, పాపం చాలా బుద్ధిమంతులండి, చాలా గొప్పవాళ్ళు. ఒక 10 రూపాయలు అంటే ఒక అత్యవసరంగా 10,000 వడ్డీ 10,000 రూపాయల వడ్డీకి ఇచ్చి వాళ్ళు బ్రతుకున్నంతకాలం 10 లక్షలు వసూలు చేస్తారు. అటువంటి మహా వాళ్ళు ఉన్నారు. అటువంటి తత్వం కాదుగా అమ్మవారు, చాలా ఉత్తములండి. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నా కొడుకు పోతే పొన్లని నేను కాపాడుకుంటూ వస్తుందిగా. అటువంటి అమ్మవారిని నువ్వేం చేసావు? దయ్యం, భూతం, పిశాచం చేసేసావు. నువ్వు ఒక్కసారి అమ్మవారి దగ్గరికి జంతు బలి ఇచ్చిన తర్వాత ఆవిడ దయ్యం అయిపోయిందండి. అమ్మవారు ఎందుకు అవుతుంది? ఆవిడకి ఎందుకు వెళ్ళి నమస్కారం చేయాలి? ఈ విచక్షణ లేదు. ఇటువంటి వాళ్ళందరూ తయారయ్యి గ్రామ దేవతలు 108 మంది అండి మొత్తం. గ్రామ దేవతలు అంటే గ్రామాన్ని రక్షించేటువంటి వాళ్ళు, రాత్రి పగళ్ళు కూడా గ్రామం మొత్తాన్ని కాపాడేటువంటి వాళ్ళు. అంటే గ్రామంలో ఉన్న ప్రతిదానికి ఆవిడేకి దేవత. మరి ఆ గ్రామ దేవతకి నువ్వు మేకను బలిచ్చి కోడిని బలిచ్చి ఎందుకు హింసకు గురి చేస్తున్నావు? ఆవిడని ఎందుకు ఆగ్రహానికి గురి చేస్తున్నావు? ఎక్కడా కూడా గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలు బాగుండాలి, మారాలి, సుఖంగా ఉండాలి అంటే ఇటువంటి నీచమైన దరిద్రమైన పనులు చేయకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి బలిహారం ఇవ్వకుండా మీ ఇవ్వదలుచుకుంటే బలిహారం లాంటిది అంటే గుమ్మడికాయ తీసుకెళ్ళి అమ్మవారి ముందు కొట్టండి. కూష్మాండైర్చు యాత్యోపోత ఇవ మన్యేత అని చెప్పబడి ఉన్నది కనుక ఆ కూష్మాండం అంటే గుమ్మడికాయ తీసుకెళ్ళి బలి ఇవ్వండి, అమ్మవారు తృప్తి అవుతుంది. లేదా రక్తాన్నం, మీ బొంద మీద రక్తాన్నం అంటే రక్తం తీసుకొచ్చి కలపడం కాదు, కుంకుమ తీసుకొని ఎర్రటి కుంకుమ తీసుకొని అన్నంలో కలిపి అమ్మవారికి బలిహారం ఇవ్వటం, ఇది కూడా. లేదా పెరుగులో మినప్పిండి ఉంటుందండి మనకు, మినుములు ఉంటాయి, ఆ మినుముల్ని పౌడర్ లాగా చేసి దాన్ని పెరుగులో కలపడం, దాన్ని మాషభక్త బలి అంటారు. ఆ బలి ఇవ్వడం అది కూడా నాకు చేతకాలం. ఒక నిమ్మకాయ అమ్మవారి ముందు తీసుకెళ్ళి చితిపోదులేసి దోషాలు పోతాయి. ఎంతగాని ఇటువంటి పనులు చేసి నువ్వు పాపం తెచ్చుకొని నీ వంశాన్ని కూడా పాపకూపంలోకి దింపద్దు అన్నటువంటి నేను గట్టిగా చెప్తానమ్మా. ఇక ఎవరిష్టం మంది మనం ఏం చేయలేము. ఎందువల్లనంటే ఇప్పుడు ఇది చేయొద్దురా నాయన అంటే నీకెవరు చెప్పాడు? ఒక కామెంట్స్ వస్తే నెగిటివ్లో విపరీతంగా ఎవరు అనుకుంటా. బుద్ధి జ్ఞానం ఏమాత్రం విచక్షణ లేని వింత పశువు ఎవరి అంటే అటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా విధానం ఇది ఖచ్చితం కాదు, ఎస్ఆర్ను చేస్తే బాగుపడతావు, ఇది చేయొద్దు నాశనం అవుతావు, నీ కర్మ. చెప్పడం నా వంతు, చేస్తావా బాగుపడు, చేయవా కర్మ అనుభవించు, ఇష్టం అది. మా సందేహాలకు చక్కటి సమాధానాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గురువు గారు. ఇలాంటి సందేహాలకు మీకు సమాధానాలు కావాలనుకుంటే మ్యాథ్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.